హలో అండి, మహాలక్ష్మి అందరికీ హాయ్ అండి. ఇవాళ అయితే ఒక థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. చూడండి, మీరు నా థంబ్నెయిల్ చూసే ఉంటారు. అదే ఓరెస్ఎల్ అస్సలు తాగొద్దు, అంతా మోసమే అని చెప్పాను కదండి. దాని గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తానండి. కానీ అంతకంటే ముందు మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్టింగ్ చేసి ఇప్పటికీ 2-3 వీక్స్ అయిపోతుందండి. ఎందుకంటే నా ఫోన్ పోయిందండి, అందుకనే ఇప్పుడు లేట్ అయిందనమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. అయితే వీడియో మేకింగ్ చేస్తూ మీకు దాని గురించి అయితే చెప్తానండి. బ్యాంగిల్ ఒక డిజైన్ అయితే మీకు చూపించాలని చెప్పి డిజైనింగ్ కూడా చేస్తూ చెప్దాము అని చెప్పేసి ఓరెస్ఎల్ గురించి చెప్దామని చెప్పి మీ ముందుకైతే వీడియోని అయితే తీసుకొచ్చానండి. అయితే ఈ బ్యాంగిల్ డిజైన్ విషయానికి వస్తే 4 కట్ బ్యాంగిల్ పైన 3D డిజైన్ అండి. సింపుల్ డిజైనే, హెవీ లుక్ అయితే వస్తుంది అనమాట. నేను 4 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. స్క్వేర్ షేప్ పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ గ్లాసీలో అయితే తీసుకున్నాను. జర్కన్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు నేను ఎలా మేకింగ్ చేస్తున్నానో చూడండి. చూస్తూ నేను చెప్పేదైతే వినండి. చాలా అలర్ట్ అవ్వాల్సిన విషయం అండి ఇది. ఓరెస్ఎల్కి సంబంధించిన విషయం అయితే చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓరెస్ఎల్కి సంబంధించి ఒక వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తుంటే ఒక వీడియో అయితే వచ్చిందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే మనకి ఓరెస్ఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళైతే ఓరెస్ఎల్కి ఓరెస్కి ఫస్ట్ తేడా అయితే చెప్తాను చూడండి. ఓరెస్ఎల్ అనే ఒకటి ఉంటుంది, ఓరెస్ అనే ఒకటి ఉంటుందండి. ఓరెస్ రెండు కూడా తాగేవే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓరెస్ఎల్ అనేది మనకి జ్యూస్ జస్ట్ నార్మల్గా డిహైడ్రేట్ కోసం జ్యూస్ లాగా ఉంటుంది అనమాట అది. అయితే మనకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు కదండి, పిల్లలకి మోషన్స్ అవి అయినప్పుడు ఓరెస్ఎల్ పట్టించండి ఎనర్జీ కోసం అని చెప్పి చెప్తారు కదండి. అయితే మోషన్స్ అవి అయినప్పుడు పిల్లలకి ఓరెస్ఎల్ అని ఏ డాక్టర్స్ కూడా చెప్పరు, ఓరెస్ పట్టించండి అనే చెప్తారండి. ఓరెస్ఎల్ అని ఎవరు కూడా డాక్టర్స్ చెప్పరు, ఓరెస్ అనే చెప్తారనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఈ ఫార్మసీలోను ఇంకా అలాగే ఏంటంటే మనకి బయట మెడికల్ షాప్స్లో కూడా ఓరెస్ఎల్ ఇవ్వండి అని చెప్పి అంటే మనకి తెలియక చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓరెస్ ఇవ్వండి అని చెప్పి అంటే ఓరెస్ఎల్ ఇస్తున్నారనమాట. ఓరెస్ఎల్ ఇస్తున్నారు. ఓరెస్ఎల్ చాలా డేంజర్ అండి. పిల్లలకి మోషన్స్ అయినప్పుడు బాగా ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట మోషన్స్. ఎందుకంటే దాంట్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో పెట్టి ఉంచారంట. ఇది నాకు కూడా తెలియదండి. నేను మా బాబు కోసం నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా ఈ విషయంలో. అయితే ఏంటంటే మా బాబు విషయంలో ఓరెస్ అనే చెప్పారు డాక్టర్ కూడా. నేను ఫార్మసీలో అడిగితే ఓరెస్ఎల్ ఇచ్చారనమాట. ఓరెస్ఎల్ ఇస్తే ఓరెస్ఎల్ తాగిపిస్తున్నాను, అయినా కానీ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. బాబు అయితే ఇంకా నీరస పడిపోయాడు అనమాట. నాకు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారంటే ఓరెస్ఎల్ పట్టించొద్దు, ఇంకా మోషన్స్ అయిపోతాయి అని అనేవారు. అది నాకు తెలిసేది కాదనమాట ఎందుకో ఏంటని. తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాతనే నాకు అర్థమైందనమాట ఓరెస్కి తేడా ఏంటనేది. ఇది చాలామందికి నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నానండి, కానీ చెప్పడానికి వీలవ్వలేదన్నమాట అసలు నాకు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయంలో మాత్రం. ఓరెస్ అని ఒకటి ఉంటుంది, ఓరెస్ఎల్ అని ఒకటి ఉంటుందండి. ఓరెస్ఎల్ అనేది నేను ఇక్కడ ఫొటోస్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. దాంట్లో కింద లేబుల్ దీనికోసం కేస్ కూడా అయ్యిందంట. అంటే ఆ కంపెనీ వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పేసి చాలా ఫోర్స్ అయితే వచ్చిందంట ఓరెస్ఎల్ కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే తేడా తెలియకుండా రాంగ్గా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి పేరెంట్స్కి ఓరెస్ అని చెప్పి అడుగుతుంటే ఓరెస్ఎల్ ఇస్తున్నారు. దానివల్ల షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా డేంజర్ అవుతుంది అని చెప్పేసి రాంగ్గా స్ప్రెడ్ అయింది కదండి. అందుకని చెప్పి దీనికోసం ఫైట్ కూడా జరిగిందనమాట. ఓరెస్ అడుగుతుంటే ఓరెస్ఎల్ కంపెనీకి సంబంధించిన జ్యూసెస్ అవి ఇచ్చేస్తున్నారు కదండి, అవి ప్రాణం మీద కూడా వచ్చేసే అంత డేంజర్గా ఉంటున్నాయి అన్నమాట. దీనిపైన చాలా అయితే డాక్టర్ శివరంజని మేడం అయితే దీనిపైన చాలా ఫైట్ చేస్తున్నారండి. మరి లాస్ట్కి అది ఏమైందనేది మనకు తెలియదు. కాకపోతే కంపెనీ వాళ్ళు బ్యాన్ చేశారని చెప్పారు, కానీ మళ్ళీ లేబుల్ పైన ఓరెస్ఎల్ అని రాశారు, కానీ కింద మాత్రం ఇది నాట్ ఏ ఓరెస్ అని చెప్పి అయితే రాశారండి.
అంటే చూసుకోండి మీరు కూడా కొంచెం పిల్లలకి అది ఇచ్చేటప్పుడు లేబుల్ పైన ఎలా ఉంది ఏంటి మ్యాటర్ ఏం రాస్తున్నారు అని కూడా చెక్ చేయండి ఒకసారి. చాలా డేంజర్గా ఉంటున్నాయి బయట అయితే. పిల్లలకి ఏవి పెడితే అవి ఇవ్వద్దండి. ఇచ్చే ముందు మాత్రం లేబుల్ పైన ఏముంది ఏంటని చెప్పి ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అది ఇవ్వచ్చో లేదో చూసుకొని అప్పుడైతే ఇవ్వండి. చాలామంది మనం చేసే మిస్టేక్ అదేనండి. చూసుకోండి. ఓఆర్ఎస్ఎల్ అనేది మాత్రం అస్సలు పట్టించొద్దండి పిల్లలకి. ఓఆర్ఎస్ అనేది మాత్రమే పట్టించండి. మోషన్స్ అవి అయ్యేటప్పుడు మాత్రం పిల్లలు నీరస పడుతున్నారు అనేటప్పుడు మాత్రం ఆ ఓఆర్ఎస్ అనేది కూడా కొంచెం క్వాంటిటీ కూడా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలంటండి. అది కూడా ఇంతకీ ఇంత పౌడరే, ఇన్ని వాటర్కి ఇన్ని పౌడర్, ఇంత పౌడరే వేసుకోవాలని చెప్పి కూడా ఉంటుందంట. అది కూడా చూసుకొని ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా పిల్లలకైతే ఇవ్వండి. సో మనమే జాగ్రత్త పడాలండి. ఈ కంపెనీ వాళ్ళు లేబుల్ మార్చట్లేదు కాబట్టి మన ఈ మెడికల్ షాప్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు మీరే దీన్ని ఆపాలండి. ఎవరైనా వచ్చి ఓఆర్ఎస్ఎల్ అని అడిగితే ఓఆర్ఎస్ తీసుకెళ్ళండి, ఓఆర్ఎస్ఎల్ కాదు అని చెప్పి మీరే చెప్పాలండి. పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఓఆర్ఎస్ఎల్ కాదండి, ఓఆర్ఎస్ తీసుకొని అయితే పట్టించండి పిల్లలకి. ఇంకా నా బ్యాంగిల్స్ విషయానికి వస్తే చూసారు కదండి, డిజైనింగ్ అంతా కూడా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఆ రకంగా అయితే చూపించాను. నా వీడియో నేను చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు తెలియట్లేదు, మీరు చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. మన వీడియోని ఇంకా కొంతమంది చూసే ఛాన్స్ ఉంటుందండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ సెట్ విషయానికి వస్తే మిక్స్ అండ్ మ్యాచ్ కాంబో సెట్ అండి. మీకు ఎలా కావాలన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు. మీరు చూడండి, నేను పేరప్ చేస్తున్నాను. 2 సైడ్ బ్యాంగిల్స్, 2 కలర్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తాయండి. 8 బ్యాంగిల్స్ మొత్తం. టోటల్ సెట్ కూడా 10 బ్యాంగిల్స్ సెట్ అండి. 2 హ్యాండ్స్ సెట్ అనమాట ఇది. మీరు మిడిల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ 8 అయినా వేసుకోవచ్చు, లేకపోతే 7 లాగా కూడా వేసుకోవచ్చు అండి. లేకపోతే ఇట్లా ఓన్లీ సింగిల్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ ఒకటే మిడిల్లో కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. అంత బాగుంటాయి అన్నమాట. మిక్స్ మ్యాచ్ సెట్ అండి ఇది. ప్లెయిన్ అయితే ఇందులో 2 కలర్సే చూపించాను కదండి ప్లెయిన్ బ్యాంగిల్స్. నేను 4 కలర్స్ ఇస్తానండి. ఎనీ 4 కలర్స్ ప్లస్ 2 సైడ్ బ్యాంగిల్స్ అండి. టోటల్ సెట్ కూడా కాంబో సెట్ అండి. 300 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. అలా అయినా పేరప్ చేసుకోవచ్చు. చూడండి, అది అలా ప్లెయిన్ సైడ్ వేసుకొని మిడిల్లో హెవీ లుక్ కావాలి అన్నా కానీ అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఎనీ 4 కలర్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ప్లస్ 2 సైడ్ బ్యాంగిల్స్ అని టోటల్ కాంబో సెట్ 300 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. మీకు ఏ కలర్లో కావాలన్నా కానీ కస్టమైజేషన్ చేస్తామండి. అండ్ అలాగే మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా చేస్తామండి. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఒక్క మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని ఉపయోగించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.